తెలంగాణ ఇది ఒక పేరు కాదు, ఒక ఉద్యమం. తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు అనే లక్ష్యంతో పోరాడి సాధించుకున్నాం. ఏముంది తెలంగాణలో అనే స్థాయి నుంచి ఏం లేదు మా తెలంగాణలో అనే స్థాయికి మేము వచ్చాము. చరిత్ర చదివిన చోటే మేము చరిత్ర తిరగరాసాం. గద్దర్, వేములక్క, గోరేటి వెంకన్న లాంటి గొప్ప గాయకులు తెలంగాణ సంస్కృతిని వారి పాట రూపంలో తెలంగాణ అంటే ఏంటో అందరికీ చూపించారు. తెలంగాణ అంటే అందరూ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటారు, కానీ వరంగల్లో ఉన్న శిల్ప సంపద, కాకతీయుల కళాతోరణాలు, ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర. అందరూ పూలతోని దేవుణ్ణి పూజిస్తారు, కానీ మా తెలంగాణలో పూలని దేవుడిగా పూజిస్తారు. 1969లో మర్రి చెన్నారెడ్డి, జయశంకర్, కొండ లక్ష్మణ్ బాపూజీ వంటి వాళ్ళు పోరాటం చేశారు. 2009లో హైదరాబాద్ ఫ్రీ జోన్ అని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. కేసీఆర్ నిరాహార దీక్ష, శ్రీకంచారి అన్న ఆత్మ బలిదానం కారణంగా తెలంగాణలో విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. చివరిగా మా తెలంగాణ గురించి ఒక్క మాటలో చెప్తాను, పోరాటాల గడ్డ మా తెలంగాణ. ఎవరో ఇచ్చింది కాదు, ఎవరో తెచ్చింది కాదు, మేము కష్టపడ్డాము, మేము తెచ్చుకున్నాము. ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఎంతో నిరీక్షణ, ఎన్నో ఉద్యమాల తర్వాత జూన్ 2, 2014 మా తెలంగాణ మాకు వచ్చింది. ఇది మా తెలంగాణ రాబాయ్ అని గర్వంగా చెప్పుకుంటాం ప్రపంచంలో ఎక్కడున్నా. దట్స్ మై తెలంగాణ. జై తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ.